నా పేరు అబ్దుల్లాను. నేను బయటికిలో 30 ఏళ్ళుగా ఉన్నాను. నేను తిరుపతికి మళ్ళీ వచ్చిన తర్వాత నా స్నేహితులు, మేమంతా చిన్నప్పుడు స్నేహితులు, కరుణాకరెడ్డి గారు, మేమంతా ఒక ఇదిగా ఉండేవాళ్ళం. నువ్వు ఎందుకు ఇలాగా మారావు, నువ్వు ఇలాగా మారు హిందూ ధర్మస్థం మంచిది అని చెప్పగా అతను చాలా ఒత్తిడి చేస్తూ వచ్చాడు. ఇప్పుడు 1 సంవత్సరం నుంచి ఇంకా ఎక్కువ ఒత్తిడి చేస్తున్నాడు. కానీ నేను అందుకనేసి మళ్ళీ దీనికి సరే అని చెప్పి నిన్న మాట్లాడుకొని మేమంతా చేసుకున్నాం. ఇలాగా మీ హిందూ మతానికి మారేదానికి చేశారు. దానికి నేను కూడా సమ్మతిపడి మారాను. తిరిగి హిందూ మతం రావడం ఎలా అనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది? మారాలంటే మనసు బాగుంది కాబట్టి మనకి చేరాలని అనిపించింది. నాకు చేరినాను. 2 ఏళ్ళుగా నుంచి అతను అడుగుతూనే ఉన్నాడు ఒత్తిడిగా. కానీ నేను మారుతాం అని చెప్పా. ఎలాగో ఇప్పటికి ఈ రోజుకి అది అనుకూలంగా కుదిరింది మాట మాకు. అతను ఇప్పుడు కాదులే, ఎన్నో తర్వాత చెప్పాడు. కానీ నాకు సంతోషంగా ఉన్నది. చాలా ఇది అతను చాలా ఒత్తిడి వల్ల నేను నెలగా ఇప్పుడు దగ్గరగా వచ్చి 5-6 ఏళ్ళు అయిపోయింది. ఆయన చెప్తున్నవాడు పట్టించుకోవాలి. ఈరోజు నేను దాని గురించి నిన్న ఆలోచించి ఆయన సరే అంటే నాకు కూడా మనసుతో ఆయన ఒత్తిడి వల్ల నేను మారాను. అది మనసు సంతోషంగా ఉంది. ఇంక మీట్ హ్యాపీగా ఉంది. ఇంత మీద కొండకు పోంటే ఏదో దొంగతనంగా పోయినట్టుగా ఉంది నా మనసుకి. అదే ఇప్పుడు బాగా నాకు రిలీఫ్ అయింది, సంతోషంగా ఉన్నాను. నేను నా భార్య ఇద్దరం మారాము. ఆమెనా నేను కూడా 20 సంవత్సరాల కోయిట్లో ఉన్నాను. అక్కడ పరిస్థితులను బట్టి మేము అలా ఉండాల్సి వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చాక కరుణాకర్ రెడ్డి గారు మా అన్నతో సమానం అండి. మా అమ్మగారు కూడా ఇలా చేస్తుండరు. కానీ నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇలా చేయించినందుకు ఇంత ఖర్చు పెట్టి మమ్మల్ని పోరాడి మీరు నిలవండి, దీంట్లోనే హిందూ మతానికి రండి, ఎందుకు అలా ఉంటారు. మా ఆయన చిన్ననాటి స్నేహితుడు ఆయన. మా ఆయన నాకు చాలాసార్లు చెప్తారు, కరుణాకర్ రెడ్డి ఇలా మారమన్నారు, మారదామా అని. కానీ ఏదో సంకోచంగానే ఉండింది. కానీ ఇప్పుడు మనస్ఫూర్తిగా మేము మా అన్నదమ్ముడు చేయించినారు. మేము చల్లగా ఉండాలని మాకు దీవించినారు. అందువల్ల మేము హిందూ మతంగా మారినాం. ఈరోజు మనస్సు చాలా ఆనందంగాను తృప్తిగాను ఉన్నది. 50 సంవత్సరాల క్రితం ఇతను నేను స్నేహితులంగా ఉన్నాం. దాదాపు 30-35 సంవత్సరాల క్రితం తను కువైట్కు వెళ్ళాడు. వెళ్ళిన సంగతి కూడా నాకు తెలియదు. అక్కడికి వెళ్ళి ఇస్లామును స్వీకరించారు ఈ దంపతులిద్దరూ. స్వీకరించి 27 సంవత్సరాలు అక్కడే గడిపారట. ఇక్కడికి వచ్చారు 5-6 సంవత్సరాల క్రితం. 1-1.5 సంవత్సరాలుగా నేను ఆయన్ని కలిసినప్పుడు మళ్ళీ నువ్వు హిందువుగా మారు, అలా వెళ్ళటం ఏంటి, మనం హిందువులుగా ఉండాలి అని అనేకసార్లు నేను వీరిని దంపతులిద్దరిని కూడా విజ్ఞప్తి చేయటం జరిగింది. నేను టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు దాదాపు 60 మంది విద్వన్మనులైనటువంటి పీఠాధిపతుల సమక్షంలో, పీఠాధిపతుల సదస్సులో వాళ్ళ సూచన మేరకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామి ఆలయం మొత్తం హైందవ సంస్కృతికి, హిందువులకు అందరికీ కూడా దిక్సూచిగా ఉండాలి. మతాంతీకరణలను అడ్డుకోవటానికి మన హైందవాన్ని వదిలి మళ్ళీ ఇతర మతాల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళనందరినీ కూడా హిందువులుగా మార్చటానికి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణ బయట ఒక వేదికను ఏర్పాటు చేయాలని నిశ్చయించటం జరిగింది. కానీ అది కార్యాచరణలోకి రాకముందే మా ప్రభుత్వం పోవటం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలైనా దానికి అతిగతి లేదు. కానీ వెంకటేశ్వర స్వామి నేను తీసుకున్నటువంటి ఆ నిర్ణయానికి నీ సమక్షంలోనే చేయిస్తాను అనేటువంటి మహా అరుదైనటువంటి అవకాశం, అద్భుతమైనటువంటి ఆశీర్వాదం నాకు కల్పించటం కారణంగానే ఈ రోజున అబ్దుల్లా అమ్మిన్నా దంపతులిద్దరూ కూడా మళ్ళీ వాళ్ళ పూర్వనామాలైన 35 సంవత్సరాల క్రితం వాళ్ళ పూర్వనామాలైన శ్రీనివాస్,
పుష్ప అన్న పేర్లతో పునరాగమనం హైందవంలోకి రావటం జరిగింది. వేద మంత్రోచ్చారణల మధ్యన, మహాపండితుల మధ్యన, హోమ సంహితగా ఈ రోజున వాళ్ళందరూ స్వామివారి అనుగ్రహంతో వెంకటేశ్వర స్వామి కరుణ కృపా కటాక్షాలతో ఇరు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా చరిత్రలో లేని విధంగా హిందువులుగా ఉండి ఇస్లాం స్వీకరించినటువంటి వాళ్ళు ఆ దంపతులిద్దరూ మళ్ళీ హిందువులుగా మారేటువంటి ఓ బృహత్తరమైనటువంటి కార్యక్రమం వెంకటేశ్వర స్వామి పాదపీఠిక తిరుపతిలో అమ్మవారి ఆలయ కోతవేటు దూరంలో పద్మావతిపురంలో నా స్వగృహంలో వీళ్ళిద్దరూ హిందువులుగా మారటం అన్నటువంటిది ఎంత చెప్పినా కూడా తక్కువే అన్నంత తృప్తి ఉన్నది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇలా హైందవాన్ని వీడినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ హిందువులుగా మారాలని వాళ్ళకందరికీ కూడా ఈ సందర్భాన విజ్ఞప్తి చేస్తున్నా. ఇది తొలిసారి ఇరు రాష్ట్రాలలో ఈ రకమైనటువంటి కార్యక్రమం జరగటము మనస్ఫూర్తిగా మాజీ అబ్దుల్లా, ఇప్పుడు శ్రీనివాస్, మాజీ అమ్మిన్న, ఇప్పుడు పుష్పమ్మ, వీళ్ళిద్దరినీ స్వగృహాగమనం చేసినందుకు మనస్ఫూర్తిగా దేవదేవుని ఆశీస్సులు సంపూర్ణంగా మీరిద్దరికీ ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.